చంద్రబాబు పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అంతిమ యాత్రగా అభివర్ణించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ టీడీపీల కుట్రలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ నిర్దోషిగా ప్రజల ముందుకు వస్తారన్నారు. చంద్రబాబు మీకోసం పాదయాత్ర టీడీపీకి అంతిమయాత్ర అవుతుందంటూ ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. చివరిసారి ప్రజలను కలవడానికి బాబు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీని కాపాడలేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఆ పార్టీని భూస్థాపితం చేస్తాయన్నారు ఎమ్మెల్యేలు. నేను చెప్తున్నాను, ఇది పాదయాత్ర కాదు, తెలుగుదేశం పార్టీ ఇంకా అంతిమ యాత్ర అని చెప్పి నేను చెప్తాను. ఎలాగో ఇక ముందుకు పోతుంది కాబట్టి, మామూలు పని లేకుండా పోతుంది కాబట్టి, ఇది అంతిమ యాత్ర కాబట్టి తెలుగుదేశం పార్టీకి అందరికీ వచ్చి ఒకసారి ముఖం చూపించుకోవాలా పార్టీ అధ్యక్షుడిగా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు. ప్రజలను అనేక విధాలుగా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం మీద వెంటనే గద్దె దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పిలుపునిస్తుంది. ఈ రోజు ఈ సమస్యల్ని ఏ ఒక్కటి కూడా పరిష్కరించే విధమైనటువంటి విధంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా కేవలం అధికారం కోసం, మీకోసం అంటూ పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు గారు దొర్లి దండాలు పెట్టినా కూడా ప్రజలు ఆయనకు పట్టం కట్టే పరిస్థితిలో లేరు. ఇలా ఉండగా టీడీపీ కాంగ్రెస్ పార్టీల స్క్రిప్ట్ మేరకే సీబీఐ దర్యాప్తు జరుగుతోందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. సోనియా అల్లుడిపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ను ఒక్కడిని చేసి కుట్రలు చేస్తున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు అమర్నాథ్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వారితో ఉండే పత్రికలు అయితేనేమి, ఒక అబద్దాన్ని నిజంగా చేసేదాని కోసం ఆ అబద్దాన్ని పలు మార్లు చెప్పి దాన్ని నిజం చేయాలనే ఒక దురాలోచనతో ఉన్న వ్యక్తులు ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 5వ తేదీ బెయిల్ వస్తే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కావచ్చు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసే ఇందిరమ్మ పాట కావచ్చు, 2 వేల ఫోటో అయ్యి వెరసిపోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా కుట్ర చేసిన మాట వాస్తవం కాదా? ప్రజా సమస్యలపై వైఎస్ విజయమ్మ నాయకత్వంలో పోరాడతామన్నారు.